నాకే ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. ఏంటి నిజమా ఇది అది అని చెప్పి నిజమా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సక్సెస్ఫుల్గా అని చెప్తుంటాను నేను. బట్ ఈ ఛాలెంజ్ని సైకలాజికల్గా సుమ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? బీయింగ్ ఉమెన్ పట్టించుకోలేదండి. అవునా? ఎందుకంటే పట్టించుకోవడం మొదలు పెడితే ప్రతిరోజు తనకి ఇబ్బందే, బాధ. నేను ఇంకా బాధపడ్డాను, కానీ ఏంటి ఇలా అని చెప్పేసి నేను చాలా అఫెండ్ అయిపోయి నేను చాలా బాధపడ్డాను. తను అసలు పట్టించుకోలేదు. ఇఫ్ యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దిస్, యూ విల్ కీప్ ఆన్ థింకింగ్. నువ్వు ఇంకా 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 బాధలోకి వెళ్తావు, వదిలేయని. వదిలేయడం అన్నంత మాత్రం అంత ఈజీగా మనం తీసి పక్కన పెట్టేయగలుగుతామా? ఇది ఏమైనా టోపీయా? సో అది కొంచెం ఇబ్బందిగానే ఉండేది నాకు. తర్వాత ఓకే, ఇప్పుడు అయిపోయింది, వచ్చేసింది, రాసేసారు, ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని ఏమైనా అంటే మళ్ళీ ప్యాచప్ లాగా, అంటే చూడడానికి వాళ్ళందరికీ తెలియడానికి, కలిసి ఉన్నామని తెలియడానికి చేయగలిగితే చేయడం, లేకపోతే దాన్ని వదిలిపెట్టేసి మన జీవితం మనం చేసుకుంటూ వెళ్ళడం. అంతే, రెండే ఆప్షన్స్ ఉన్నాయి, అవి రెండు చేస్తూ ఉన్నాం.